వై నాట్ 175 అంటూ యుద్ధానికి సిద్ధమయ్యారు. పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా? ప్రజలు ఎందుకు ఇటువైపు జగన్ వైపు చూశారు, లేకుంటే వైఎస్ఆర్సీపీ వైపు చూశారు? బేసిక్గా వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి, ఇంకోటి ఏమంటే షర్మిల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అవడం వెనకాల, లేకుంటే తనని రన్ చేయిస్తుంది, తనతో ప్రతిరోజు మాట్లాడిస్తుంది చంద్రబాబు నాయుడు అనే మాట ఉంది. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, ఈమె అది చెప్తున్నారు అనేది, కాబట్టి ఆమె ఆయన స్క్రిప్ట్ అని అంటున్నారు. అందుకనే జగన్ సింహం సింగిల్గా వస్తుంది, మేము మాత్రం ఒంటరిగా పోటీ చేస్తాము. ఓటర్స్ వేరు, టాకర్స్ వేరు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. వై నాట్ 175 అంటూ యుద్ధానికి సిద్ధమయ్యారు జగన్. అయితే మిగతా పార్టీల పరిస్థితి ఏంటి? అక్కడ ఈక్వేషన్స్ ఏమైనా మారుతున్నాయా? పొత్తులు సరికొత్త ఎత్తులతో మేం కూడా సిద్ధం అంటున్నారు. అయితే ప్రజలు ఎలా చూస్తున్నారు, ఎటువైపు ఉన్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు. నరేష్ కుమార్ గారు నమస్కారం అండి. సో వై నాట్ 175లో కుప్పం కూడా ఉంది. కుప్పం కూడా మాదే అని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు జగన్? రీసెంట్గా ఒక సర్వే చేసాం, అరౌండ్ 50,000 మెంబర్స్ సర్వే చేసినారు. ఆ సర్వేలో 53% మా అభ్యర్థి భరత్కు, 47% చంద్రబాబు గారికి రావడం జరిగింది. 50,000 సర్వే అంటే చాలా లార్జ్ శాంపుల్ అది. సో అక్కడ క్వశ్చన్లో ఆఫ్టర్ అరెస్ట్ తీసిన సర్వే అది. ఓకే, బిఫోర్ అరెస్ట్ అంటే కనుక కనీసం సింపతి ఉంటుందని ఒక ఇది చూస్తే వచ్చాం, కానీ ఆ ఇంపాక్ట్ లేదు అక్కడ. ఆఫ్టర్ అరెస్ట్ కూడా 6% డిఫరెన్స్ ఉంది. 6% డిఫరెన్స్. సో ఇప్పుడు 50,000 ఓటర్స్ అంటే ఆల్మోస్ట్ 1/4 ఓటర్స్. 1/4 ఆఫ్ ది ఓటర్స్. సో ఇట్స్ ఆల్మోస్ట్ రిఫ్లెక్ట్ ది పాపులేషన్. యూ కెనాట్ సే ఇట్ ఇస్ ఎ శాంపుల్. అవును. సో క్వశ్చన్స్ అనేవి ఎలా ఉన్నాయి అందులో? ఏ బేసిస్ మీద సర్వే అనేది జరిగింది? అరెస్ట్ మీద, క్యాండిడేట్ పైన, జగన్మోహన్ రెడ్డి గారి వెల్ఫేర్ స్కీమ్స్ పైన, చంద్రబాబు గారి స్కీమ్స్ పైన, చంద్రబాబు గారు ఏం డెవలప్మెంట్ స్కీమ్ పైన, అట్లా ఒక 8 క్వశ్చన్స్ తీసుకొచ్చి పెట్టండి. ఓకే. సో కుప్పం నాదే అంటే 40 ఏళ్ల ఇండస్ట్రీలో కుప్పంకి నేను చాలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇవన్నీ చెప్పినప్పుడు ఒక టిల్ట్ అనేది వైఎస్ఆర్సీపీ వైపు కనిపించింది. అది కూడా 6% ఎక్కువ మెజారిటీ అనేది ఉంది. అది అరెస్ట్ తర్వాత చేశారు అంటే ఆల్మోస్ట్ ఆగస్టులో. అప్పుడు ఎప్పుడు జరిగింది ఇది? ఆగస్ట్ కాదు, అరెస్ట్ తర్వాత అంటే నవంబర్ ఎండింగ్ అనుకుంటా. ఓకే. సో మళ్ళీ రీసెంట్గా కూడా జరిగిందా ఈ మధ్య కాలంలో? తర్వాత ఇంకా చూడలేదు. అదే ఆ శాంపుల్ తీసుకోవడం. ఆఫ్టర్ అరెస్ట్ శాంపుల్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ శాంపుల్ తీసినాం. సో ఇప్పటికీ ఉన్నటువంటి అబ్జర్వేషన్ ఎలా ఉంది? అక్కడ ప్రజలు ఎందుకు ఇటువైపు జగన్ వైపు చూశారు, లేకుంటే వైఎస్ఆర్సీపీ వైపు చూశారు? బేసిక్గా వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి, ఇంకోటి ఏమంటే పార్టీ క్యాడరు ముందంత నెట్వర్క్ ఉండేది కాదు అక్కడ. పెద్దిరెడ్డి రామచంద్ర గారు లీడర్షిప్ తీసుకున్న తర్వాత కుప్పం ఆయన పర్సనల్గా లీడర్షిప్ తీసుకుని లోకల్ బాడీస్ అన్నీ కూడా స్వీప్ చేశారు. అదే కాకుండా పెద్దిరెడ్డి రామచంద్ర గారి మీద నమ్మకంతో క్యాడరు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది. ఇక్కడ మాకు ఏమన్నా జరిగితే రామచంద్ర గారు ఉంటారనేది ఒకటి. సో ఈరోజు అంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఏర్పడము, దానికి తోడు వెల్ఫేర్ స్కీమ్స్ పబ్లిక్ని బాగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండడము, డెవలప్మెంట్ విషయం తీసుకుంటూ వస్తే అక్కడ లోకల్గా వాళ్ళు ఉండే వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు కియా ఉంది, కియా అనంతపురం కింద తీసుకురావద్దు, మా కుప్పం కింద తీసుకొచ్చినకూడదు. సో మేజర్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఎందుకు తీసుకురాలేదు? ఎకనామిక్ హబ్గా అది డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే అది 3 స్టేట్స్కి బార్డర్, అది అంటే ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడుకి బార్డర్. అది ఆ 3 స్టేట్స్కి బార్డర్ ఉండే తోన న్యాచురల్గా డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని లివరేజ్ చేసుకుని ఎందుకు చేయలేకపోయినాడు అనేది లోకల్ ఏరియాలో బాగానే అది పికప్ కంపారిజన్ అనేది వాళ్ళు చేస్తున్నారు అనమాట. సో కంపారిజన్లో ఇవన్నీ చూసుకున్నప్పుడు
ఎవరు ఎక్కువ మాకు బెనిఫిట్ చేస్తారు, లేకుంటే ఎవరి వల్ల మాకు భవిష్యత్తులో కూడా లాభం జరుగుతుంది అనుకున్నప్పుడు వైఎస్ జగన్ కనిపించాడు, అక్కడ వైఎస్ఆర్సీపీ కనిపించింది కుప్పల్లో కూడా. అంతే కదా. సో బట్ అదే కుప్పానికి సంబంధించి నేను చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్తూ లేటెస్ట్గా జరిగినటువంటి క్యాంపెయినింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఒక మాట, ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే విదేశాలకు పంపించడానికి ఒక కార్గో ఫెసిలిటీ, ఒక ఎయిర్వేస్కి సంబంధించి టైఅప్లు కావచ్చు, ఇక్కడ ప్రోడక్ట్స్ అన్నిటిని విదేశాల్లో అమ్ముకోవచ్చు, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. గతంలో ఆయన అక్కడ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ పెట్టారు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టిన తర్వాత హార్టికల్చర్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి ఈ ఏరియాని అంతా కూడా హార్టికల్చర్ హబ్గా చేద్దాం అనేది ఆయన ప్లాన్ బేసిక్గా. మరి ఇంతవరకు ఎక్కడ తయారైంది అది? నేను చెప్పడం ఇంతకుముందు అది ఒకటి. చంద్రబాబు గారు మంచి విజనరీ, ఈజ్ ద గ్రేటెస్ట్ విజనరీ. ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆయన పెద్ద మైక్రో మేనేజ్మెంట్ చేయడం. మైక్రో మేనేజ్మెంట్ ఎందుకు చేస్తున్నారంటే పబ్లిసిటీ ఎక్కువ కావాలంటే, ప్రతిరోజు ఒక ఇష్యూ కావాలంటే మైక్రో మేనేజ్మెంట్ చేయడం అనమాట. బేసిక్గా ఏ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ తీసుకున్నా కూడా మైక్రో మేనేజ్మెంట్ అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ స్టేజ్లో ఉండేవాళ్ళు మేజర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. మైక్రో మేనేజ్మెంట్కి ఎఫిషియెంట్ పీపుల్ని పెట్టుకుని ఆ ఎఫిషియెంట్ పీపుల్ డెలిగేట్ చేసి వాళ్ళ చేత పనులు చేయించుకోవాలి. ఎందుకంటే నేను మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ నాకు బాగా ఐడియా ఉంది. ఎందుకంటే ఐఎస్బీలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ చేసినాను. అల్యూమినియం ఆఫ్ ఐఎం బెంగళూరు, అల్యూమినియం ఆఫ్ ఐఎం లక్నో. నేను వెరీ బేసిక్ ప్రిన్సిపల్ మేనేజ్మెంట్లో ఏమంటే టాప్ లెవెల్లో ఉండేవాళ్ళు డెసిషన్ మేకింగ్ స్ట్రాటజీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి మైక్రో మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ పీపుల్ పెట్టుకొని వాళ్ళ చేత గుడ్స్ రేటుగా చూసుకోవాలి. ఇతను ఆ ఏరియాలో డెవలప్మెంట్ ఎక్కడ చేస్తూ వచ్చారు? ఎక్కడ ఈవెన్ మన స్టేట్లో తీసుకున్నా కూడా మేజర్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనబడడం లేదు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కోస్టల్ ఏరియా అంతా కూడా ఫిషింగ్ హార్బర్స్ అయితేనేమి, పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం అయితేనేమి ఉన్న తక్కువ టైంలోనే దాన్ని తీసుకుంటూ రావడం జరిగింది. ఇదే విజన్ చంద్రబాబు గారికి కూడా ఉంది. ఎందుకంటే మీరు చాలాసార్లు స్టేట్మెంట్స్ చూసింటారు. మనకు కోస్టల్ ఏరియా చాలా పెద్ద కారిడార్ ఉంది కాబట్టి ఆ ఏరియా డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తామని. అంటే ఆయన థింకింగ్లో నిలిచిపోతుంది. ఆయన ఇంప్లిమెంటేషన్కి సరిపోవడం. ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. ఇప్పుడు కడపలో మేజర్ సెడ్జి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. బేసిక్గా ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కావాలంటే ఎక్కడైనా కానీ బేసిక్ నెసెసిటీ కమ్యూనికేషన్స్, అంటే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, ట్రైన్ కనెక్టివిటీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వాటికన్నిటికీ ఈరోజు రోడ్ కనెక్టివిటీ ఇప్పుడు ఇంత మ్యాసివ్ స్కేల్ రోడ్ కనెక్టివిటీ జరగడం. చంద్రబాబు వచ్చి విలేజెస్లో కొంత ఎనర్జీ స్కీమ్ లివరేజ్ చేసుకొని కొంచెం చేసిన రోడ్స్ కనెక్టివిటీ అయితే రోడ్ కనెక్టివిటీ దొరికి ఇప్పుడు రాలేదు. అంటే వాటర్ కనెక్టివిటీ, ఈ 3 ఉంటేనే ఎలక్ట్రిసిటీ కూడా, ఈ 4 ఉంటేనే ఇండస్ట్రీస్ సర్వే అవుతాయి. మేజర్ ఇండస్ట్రీ ఎక్కడైనా కానీ ఇండస్ట్రీస్ ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ సర్వే కావాలంటే అవన్నీ కావాలన్నమాట. వాటికి అన్నిటికీ స్టెప్స్ తీసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ తీసుకుంటూ వస్తే ఒక హైటెక్ ఇది కట్టేసినాను, హైట్ సరిపోయిందంటే సరిపోతుంది. అది ఒక ఎక్కువ సిస్టమ్ కావాలి. ఈరోజు రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన తర్వాత చాలామంది ఎడ్యుకేషన్ చేసుకోగలిగినారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజశేఖర్ గారి కాన్సెప్ట్ ఏమంటే 10th క్లాస్ వరకు ఆల్మోస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్స్ అన్నీ కూడా. కాబట్టి డిగ్రీస్లో ఎస్పెషలీ ఇంజనీరింగ్ చేయాలనుకున్నా, ఎంబీబీఎస్ చేయాలనుకున్నా వీళ్ళందరికీ కూడా చదువుకునే దానికి ఫీజు ఎగ్జార్బిటెంట్ ఉండేది. కాబట్టి అది గవర్నమెంట్ నేనే ఇచ్చి వాళ్ళందరికీ ప్రతి ఒక్క పేదవాడు చదువుకునే అవకాశం ఇచ్చే విధంగా చేసినారు. జగన్మోహన్ రెడ్డి అనకంటే ముందుగా ఇంకో స్టెప్ ముందుకు పోయి బేసిక్గా సాఫ్ట్వేర్ కావాల్సిన నీడ్ ఏమంటే సాఫ్ట్ స్కిల్స్ అంటే బేసిక్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలంటే ఎప్పుడో డిగ్రీ తర్వాత చేసుకోకపోతే వాడికి అంత అడేసిటీ ఉండదు, ఫ్లూయెన్సీ ఉండదు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి. అడేసిటీ అంటే ధైర్యం అనమాట. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది. ఆ అవకాశం అది ఎంతైనా ఎక్స్ప్రెస్ చేయలేదు అంత ఫ్లూయెన్సీ. కానీ మనము యూఎస్ వాళ్ళతో కానీ మిగతా యూరోపియన్ కంట్రీస్లో కొంచెం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ఆస్ట్రేలియా వీటన్నిటిలో సాఫ్ట్వేర్ తీసుకుంటూ వచ్చేప్పటికి మనకున్న సీరియస్ హడ్డిల్ అది.
ఇప్పుడు సాఫ్ట్వేర్ మనం మొత్తం వరల్డ్ అంతా వెళ్తున్నాం, ఎక్కడ పోయినా మనం సాఫ్ట్వేర్ వల్ల వెళ్తున్నా కూడా ఈ పేద ప్రజలందరూ కూడా ఆ స్థాయికి రీచ్ కలిగే కారణం సాఫ్ట్ స్కిల్స్ లేకపోవడం. వాళ్లకు అమ్మఒడి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదువుకునే దానికి అవకాశం ఇచ్చి చేస్తూ వచ్చారు. అంటే బేసిక్గా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చారు జగన్మోహన్ గారు. ఇప్పుడు ఒక ఇష్యూ తీసుకుంటూ వచ్చినప్పటికీ అపోజిషన్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పెట్టిన దాని మీద చాలా తెలుగును మాతృభాష పోతుందని దెర్ ఇస్ సమ్ దాంట్లో కొంత ఫ్యాక్ట్ ఉంది. మాతృభాష అనేది పూర్తిగా రూట్ అవుట్ అయిపోతుంది అనే ఉద్దేశం. అది మనం సబ్జెక్ట్ పెట్టేప్పుడు మాతృభాషలో తెలుగు అనేది ఖచ్చితంగా పెట్టి తెలుగులో బాగా ఎఫిషియన్సీ సంపాదించుకోవడం అనేది బేసిక్గా ఎవరికైనా నీడ్, స్కిల్ డెవలప్మెంట్ అది నీడ్. అది ఆ భాష చూపించి మనము ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉంటుందో, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండేది సాఫ్ట్ స్కిల్స్తోనే. కాబట్టి ఆ అవకాశాన్ని రెండింటిని కలిసే విధంగా జగన్మోహన్ డిజైన్ చేసినారు. మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఎడ్యుకేషన్ కోసం ఇంత ఇప్పుడు మైక్రో మేనేజ్మెంట్ అని చేయకపోవచ్చు, కానీ మైక్రో ఇష్యూస్ అని డీల్ చేసినాడు. అది కూడా మైన్యూట్గా ఆలోచన, చాలా మైన్యూట్ టు ది ఎవరీ డీటెయిల్ వరకు చూసి దాని ఇంప్లిమెంటేషన్ జరిగే విధంగా చేస్తూ వచ్చినారు. అంటే పోషకాహారాలు ఇవ్వడం అయితేనేమి, వాటికి ల్యాప్టాప్స్ ఇవ్వడము, తర్వాత ఎన్విరాన్మెంట్, స్కూల్ ఎన్విరాన్మెంట్, వాటికి అన్నిటికీ తీసుకుంటూ వస్తే ఎంత డెవలప్మెంట్ ఎప్పుడు చూసింటారు మీరు. అంత 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 కాన్సన్ట్రేషన్ చేయడం కూడా. హెల్త్ కేర్ కూడా అంటే బేసిక్గా మనుషులకు కావాల్సిన నెసెసిటీ ఏమంటే హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇవన్నీ సోషల్ సెక్యూరిటీ. పెట్టాల్సిన ఫోకస్ కూడా రెండింటి మీదే ఉండాలి. బేసిక్ అవైతే ఇంపార్టెంట్. సోషల్ సెక్యూరిటీ, పెన్షన్ స్కీమ్స్ అంటే ఏ ఆరోగ్యశ్రీ రాజశేఖర్ గారు పెట్టినప్పుడు ఆయన దాంతోనే దేవుడు తినారు. అవును, ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నది అందుకోసం. ఎందుకంటే మామూలు ప్రజల కొరకు రీచ్ ఉండేది కాదు. ఈవెన్ నాకు మా ఫాదర్ బాగాలేనప్పుడు కూడా నేను టక్కన కొంత ప్రాపర్టీ అమ్మి పెట్టాల్సి వచ్చేది. ఎవరి దగ్గర ఫుల్ లిక్విడ్ క్యాష్ ఉండదు. మా ఫాదర్ థ్రోట్ క్యాన్సర్ వచ్చిందని చెప్పింది. అప్పుడు నేను కూడా కొంత ప్రాపర్టీ అమ్మి పెట్టాల్సి వచ్చేది. ఓకే, అంటే మామూలు పబ్లిక్ ఏం పరిస్థితి, ఆ సెక్యూరిటీ ప్రతి ఒక్క విధంగా సోషల్ జస్టిస్ చేయడం అంటే ఇది ఇంపార్టెంట్. సోషల్ జస్టిస్ చేయడం అనేది అందరికీ బేసిక్ అమ్యూనిటీస్ అన్నీ ఇచ్చిన దాంతో పాటు హెల్త్, ఎడ్యుకేషన్, ఈక్వల్ ఆపర్చునిటీ మిగతా వాళ్ళతో అందరితో ఎక్సెల్ అయ్యేదానికి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. వీటి మీద చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి చాలా ఎఫెక్టివ్గా ఏ స్టేట్లోనూ లేనంత విధంగా మిగతా స్టేట్ దగ్గర మోడల్ అయ్యే విధంగా ఈరోజు ప్రోగ్రామ్స్ పెట్టి జరుపుతున్నాను అనమాట. మీరు సోషల్ జస్టిస్ అనే దీని గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడ జరిగేదంతా వెల్ఫేర్ స్కీమ్స్ అంటే వాళ్ళకి పంచి పెట్టడం అనేటువంటి ఒక భావన ఉంది. ఇలా పంచి పెట్టుకుంటూ పోతే రాష్ట్రం అప్పుల రాష్ట్రంగా మిగులుతుంది. గతంలో శ్రీలంక అయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. 10 లక్షల కోట్ల అప్పు అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది అనేది ప్రధానంగా చేస్తున్నటువంటి విమర్శ. 10 lakhs crores అంటే నాకు తెలిసి అఫిషియల్గా గవర్నమెంట్ మీద ఉండే అప్పు అరౌండ్ 4,50,000 crores. దాంట్లో 1,90,000 crores చంద్రబాబు గారు చేశారు. సో 2,50,000 crores జగన్మోహన్ గారు చేశారు. ఈ 2,50,000 crores ఎక్కడ కనిపిస్తుందంటే డైరెక్ట్గా పబ్లిక్ రీచ్ అయింది. డైరెక్ట్ బెనిఫిషరీస్ కోసం ట్రాన్స్ఫర్స్ స్కీమ్ పెట్టి దాన్ని డైరెక్ట్గా పబ్లిక్ రీచ్ అయ్యారు. ఏ స్కీమ్ అన్నా తీసుకోండి, మీరు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేసినారు అని. డెవలప్మెంట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నికంటే ముందు హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. రోడ్లు కట్టడం, అవి చేయడం, వాటికన్నిటికంటే కూడా బేసిక్గా పబ్లిక్ ఈక్వల్ ఆపర్చునిటీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోసం, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం కావాల్సిన స్కిల్ సెట్స్ని డెవలప్ చేసుకోలేకపోతే ఉపయోగం లేదు. సెల్ఫ్ సస్టైన్ అవుతారు. సెల్ఫ్ సస్టైన్ ముందు బేసిక్ ఒక స్టోరీ ఉంది చిన్నప్పుడు నేను చదివినప్పుడు. చదవమా బుక్లో కూడా చదివాను నేను. ఒకడు రెగ్యులర్గా వీవర్ వీళ్ళేటప్పుడు సంవత్సరం పాటు వీవింగ్ అతనికి అన్నం పెడతాడు ఫ్రీగా. అతను ఆ గురువు సంవత్సరం పాటు నేర్పించింటాడు. మీకు ఇద్దరులో ఎవరు బెటర్ అంటే నాకు వీవింగ్ నేర్పించిన గురువే ఇంపార్టెంట్, నాకు లైఫ్ లాంగ్ చదువు నేర్పించడానికి అవకాశం ఇచ్చినాడు. ఈ సంవత్సరం పెట్టి అన్నం పెట్టింది నాకు అతను ఇది చేసినాడు, కానీ లైఫ్ లాంగ్ సస్టైన్ అయ్యే విధంగా చేసినాడు అనేది. సో ఈ సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం స్కిల్స్ కానీ, మంచి ఎడ్యుకేషన్ కానీ చిన్న స్టేజ్లోంచి పోయిన వాళ్ళు అవసరం. కానీ డెవలప్మెంట్లో తీసుకుంటూ వచ్చినప్పుడు కూడా, కంపేర్ చేస్తూ వచ్చినా కూడా, ఎడ్యుకేషన్ కోసం మీరు నాడు నేడు ప్రోగ్రామ్స్ తీసుకుంటూ వచ్చినా కూడా, హెల్త్ కోసం ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు పెట్టడం, అంటే డీసెంట్రలైజేషన్ ఆర్గనైజేషన్ కానీ
ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, సుమారుగా సచివాలయాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చాలా ఎక్కువ చేయడం జరిగింది. తర్వాత ఈ అవుట్సోర్సింగ్ వర్కర్స్కు సేఫ్టీ క్రియేట్ చేసినారు. ఇంతకుముందు ఆ సేఫ్టీ ఉండేది కాదు. అంటే గవర్నమెంటే తీసి ముందంతా కూడా వీళ్ళే ఇచ్చేవాళ్ళు ఎక్కడికక్కడ, వాళ్ళ మధ్యలో మిస్యూజ్ చాలా జరిగేది. ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ నుంచి వచ్చేది అనమాట. అంటే ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా మొత్తం సొసైటీలో ఎకానమీ డెవలప్ అయ్యేదానికి చేసిన ప్రోగ్రామ్సే కానీ వీటిని పంచిపెట్టి వెల్ఫేర్ స్కీమ్స్, వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ కాదంటారు, పాపులిస్టిక్ స్కీమ్స్ అంటున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ అంటే కనీసం ఒక ఇది, ఇంకా వాళ్ళు దారుణంగా అంటే పాపులిస్టిక్ స్కీమ్స్. సోషలిస్ట్ ఎవరు చూసినా కూడా నా ఒపీనియన్ అయితే ఏమంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేది టాప్ ప్రయారిటీ వాళ్ళు. ఆ పర్సెప్షనే డిఫరెన్స్ ఉండాలన్నమాట. ఆ హ్యూమన్ పబ్లిక్ బేసిక్గా ఏం చేస్తాం మనం, ఒకరిని చదివించాలంటే ఎంత కష్టపడతారు వాళ్ళు. మామూలు పేదవాళ్ళు అయితే ఇంగ్లీష్ మీడియం స్కూల్ పంపించాలంటే ఎంత కష్టం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళల్లో కూడా కనీసం డ్రెస్ విషయంలో కూడా వాళ్ళు మిగతా వాళ్ళు ఇన్ఫీరియర్ కాబట్టి మంచి డ్రెస్ ఇస్తూ, షూస్ కాడి నుంచి మంచి డ్రెస్ ఇస్తూ, మంచి బుక్స్ ఇస్తూ, మంచి పోషకాహారం పెట్టి చేసే విధంగా చేస్తూ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్స్కి పోయి జస్టిస్ చేస్తున్నాను అనమాట. ఎడ్యుకేషన్ విషయంలో, హెల్త్ కేర్, విలేజెస్ కాడి నుంచి మీరు ఇప్పుడు ఇంతకుముందు పూర్తిగా నెగ్లెక్ట్ చేసేవారు హెల్త్ను, ఎందుకంటే ప్రైవేటైజేషన్ ఎక్కువగా ఇదైందని. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్ వస్తారు, ముందుకి ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. డాక్టర్సే ఉండేవాళ్ళు కాదు ముందు. ఇప్పుడు డాక్టర్స్ రిక్రూట్మెంట్ అయితేనేమి, వీళ్ళు చేయడం అయితేనేమి, ఈ రెండు బేసిక్ అమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేయడంలో ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు జరిగింది స్టేట్లో. సో మీరు ఎక్కడ డైరెక్ట్గా పనిచేస్తున్నారని చెప్పండి, ఒక స్కీమ్ చెప్పండి. ఆయన పనిచే స్కీమ్, జనాలు పంచే ప్రతి స్కీమ్ కూడా ఎవరంతా వాళ్ళు సెల్ఫ్ రిలయంట్ అంటే అయ్యేదానికి చేసిన స్కీమ్సే. అమ్మఒడి, వాళ్ళ పిల్లలు చదువుకునే స్కీమ్స్, ఆసరా. ముఖ్యంగా చంద్రబాబు గారు గతంలో మీరు రుణాలన్నీ మాఫీ చేస్తారని యాక్చువల్గా ఆయన ఇచ్చినాడు ఆ ఫాల్స్ ప్రామిస్. ఆ ఫాల్స్ ప్రామిస్ చేయకుండా ఉంటే మహిళలందరూ కనీసం వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా కానీ ఒక ప్రామిస్ చేసినప్పుడు డబ్బులు ఊరికి వచ్చేస్తుంటే స్పెండ్ చేసేస్తాం, అప్పుల పాలు అయిపోతారు వాళ్ళు. అప్పుల పాలు అయిపోయినాక వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. వాళ్ళందరికీ ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తీర్చడం జరిగింది. మరి ఆ నువ్వు చేసిన ప్రామిస్తో మునిగిపోయిన వాళ్ళని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రివైవ్ చేస్తూ వచ్చారు, వాళ్ళ ఎకనమిక్ వెల్బీయింగ్. అదేవిధంగా చేయూత, అదేవిధంగా ఈ వాహన మిత్ర, ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు బయట ₹3 వడ్డీలు పర్ మంత్, ₹6 వడ్డీలు ఈ విధంగా చేసి మునిగిపోయే పరిస్థితులు ఉంటే ఎంత బర్డెన్ అవుతుంది అనేది, అది ఆ బర్డెన్ వాళ్ళు భరించారు. జీవితాంతం ఆ డెప్ ట్రాప్లోనే ఉండిపోతారు వాళ్ళు. ఆ ట్రాప్ నుంచి బయటపడే విధంగా సపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మామూలుగా బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్స్ చేస్తారని ఒక ఒపీనియన్. బ్యాంక్స్ ఎవరికి ఇస్తారు, ఇట్లా ఉండే వాళ్ళకి ఎవరికి ఎవరు లోన్స్. కాబట్టి ఆ సపోర్టింగ్ చేసుకుంటూ వాళ్ళు సర్వే విధంగా చేస్తూ వచ్చినారు. అంటే దీంట్లో ఒక్క స్కీమ్ చెప్పండి నాకు, ఇది పాపులిస్టిక్ స్కీమ్ అని చెప్పేది నాకు ఏదైనా ఉంటే. అన్నీ కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కోసం లాంగ్ రన్లో ప్రజలందరూ కూడా సోషల్ జస్టిస్ రీచ్ అయ్యేదానికి తీసుకునే స్టెప్స్ ఇవన్నీ. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపించేటువంటి విమర్శ, చేస్తున్నటువంటి ఆరోపణ చంద్రబాబు నాయుడుతో సహా టీడీపీ వాళ్ళందరూ ప్రతిపక్షాలు చేస్తోంది, దేని మీద ఫోకస్ పెట్టాలి? ఉచితంగా అలాంటి స్కీమ్స్ పనిచేస్తే సరిపోతుంది, అభివృద్ధి మీద ఫోకస్ ఎక్కడుంది? రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది కదా, అది మిస్ అవుతోంది అనేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అభివృద్ధి అంటే దేనికి కావాలా? పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకునేది కాదు కదా. ఎడ్యుకేషన్ ముందు ముందు వరల్డ్ ఇండస్ట్రీ చూస్తే 50% బడ్జెట్ ఎడ్యుకేషన్ మీద పెట్టేవాళ్ళు, చెప్పేది 20-30 years బిఫోర్ చెప్పేది. ఎడ్యుకేషను, తర్వాత హెల్త్, అందుకంటే సోషల్ సెక్యూరిటీ, పెన్షన్స్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, ఇవన్నీ కూడా మళ్ళా బేసిక్ కమ్యూనిటీస్, హౌసింగ్. దీంట్లో ఏది నెగ్లెక్ట్ చేసినారు చెప్పండి? ఇవన్నీ కూడా చూసుకుంటూ పబ్లిక్ సెల్ఫ్ రిలయంట్గా ఉండేదానికోసం సపోర్ట్ చేసే స్కీమ్స్ పెట్టారు. ఈరోజు ఏ పేదవాడు ఇంకోరి మీద ఆధారపడే పని లేదు, ఇంకోరు సపోర్ట్ అవసరం లేదు వాళ్ళకి. ఇప్పుడు మీరు ముగ్గురు సీఎంలని చాలా కీన్గా అబ్జర్వ్ చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్. సో ఎలా ఉంది ఆ పాలన అనేది? రాజశేఖర రెడ్డి ఈజ్ అ గ్రేట్ లీడర్. పాదయాత్ర తర్వాత అతనిలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. బేసిక్గా ఆయన పబ్లిక్ అంటే ఎంపతి ఉండేవాడు. ఈరోజు ఆనాటికి రాజశేఖరని పెట్టినటువంటి కంట్రీలో ఎక్కడా పెట్టలేదు ఆ స్కీమ్స్. అసలు టోటల్ ఇన్నోవేటివ్ స్కీమ్స్ అవన్నీ కూడా. ఆరోగ్యశ్రీ కానీ,
ఫీజు రీఇంబర్స్మెంట్, పేదలందరూ కూడా చదువుకునే అవకాశం, మంచి ఇంజనీరింగ్, మెడిసిన్ ఇటువంటి మంచి మంచి ఎంఫార్మసీలు కానీ బీఫార్మసీలు కానీ మంచి టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసుకునేదానికి సపోర్ట్ చేసేదానికి పెట్టడం జరిగింది. పాల వడ్డీ రుణాలు అంటే మహిళలకు సపోర్ట్ చేస్తూ బ్యాంక్స్ మీదే కాకుండా పాల వడ్డీ రుణాలు ఇప్పించి వాళ్ళు ఒక టైంలో ఏమయ్యేదంటే డబ్బులు బ్యాంకులో. రాజశేఖర్ ఈజ్ అ గ్రేట్ లీడర్ నా ఒపీనియన్. ఆయనకు మ్యాచ్గా ఈ స్టేట్లో ఇంకెవరు ఎవాల్వ్ అవుతారు ఎప్పుడైనా ఫ్యూచర్లో నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ఆయన వేరియస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ లైఫ్లో ఉన్నాయి. పబ్లిక్లో అన్ని ఆర్ట్స్ అండ్ డౌట్స్ చూసుకుంటా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా అన్ని ఆర్ట్స్ని ఫేస్ చేసి పాదయాత్ర తర్వాత చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి లీడర్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఆయనలోనే చూడవచ్చు అనమాట. ఒక లీడర్కి కావాల్సింది బేసిక్గా పబ్లిక్ మీద ఎంపతి కావాలి. అది వెరీ బేసిక్ ఇది, అది హైయెస్ట్ ఆయనకు. ఆయన కంట్రీలో అంతవరకు ఎక్కడా లేనంత ఇదిగా హౌసింగ్ అనేది శాచురేషన్ అప్పుడు అందరికీ ఇవ్వడం. అప్పుడే రేషన్ కార్డులు అంతకుముందు అంత ఈజీ కాదు రేషన్ కార్డు ఇవ్వడం, అందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం. ఈవెన్ కొంతమందికి బిలో పార్టీ లైట్లు కూడా కొంతమందికి ఆ టైంలో ఇచ్చేసేసారు. అంటే వాళ్ళు రేషన్ తీసుకునేందుకు కోసం కాదనమాట. ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ రావాలంటే మాకు బిలో పావర్టీ లైన్ నుంచి పోవాలని. అప్పుడు అందరూ క్రిటిసైజ్ చేస్తే దాని సీలింగ్ పెంచినారు. 75,000 కదా కొంచెం పెంచినారు, ముందు తక్కువ ఉండేది. ఆ విధంగా పాల వడ్డీ అంటే మొట్టమొదటి వీళ్ళకు బ్యాంకు రుణాలు తీసుకునేందుకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు సపోర్ట్ ఇచ్చేదాని కోసం పాల వడ్డీ మొట్టమొదటి స్టార్ట్ చేయడం జరిగింది. ఫీజు రీఇంబర్స్మెంట్, పేదలందరికీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్, బీటెక్లు, ఎంబీబీఎస్లు, తర్వాత ఎంఫార్మసీలు అయితేనేమి, ఇటువంటి బీఫార్మసీలు అయితేనేమి, ఇటువంటి చేసుకునేదానికి అవకాశాలకు ఫీజు రీఇంబర్స్మెంట్ ప్రోగ్రామ్ పెట్టి ఆరోగ్యశ్రీ అనేది అసలు నిజంగా దాంతో దేవుడు అయినాడు ఆయన ఆ టైంలో. 108 అంతవరకు ఎవరు 108లో అంత సర్వీస్ ఓరియంటెడ్ చూసింది అప్పుడు ఎవరు. అంటే అంత 108 అంత బాగా పికప్ అయింది. ఆ ప్రోగ్రామ్ చిన్నదనిపించినా కూడా అది ఎందుకు అంత బాగా పికప్ అయిందంటే ఆ 108లో ఉండే అటెండెంట్స్ చాలా సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేసినారు. చాలా కంఫర్ట్ జోన్ ఇచ్చినారు ఎవరన్నా పిలుచుకున్నప్పుడు, చేసినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మీకు. అందుకు చాలా బాగా సక్సెస్ అయింది. అంటే అంతవరకు ఎక్కడా లేనంత ఇదిగా అన్ని స్కీమ్స్ బేసిక్ కమ్యూనిటీస్ ఇచ్చేదే కాకుండా సోషల్ సెక్యూరిటీ ఇస్తూ ఎంప్లాయ్మెంట్కు అవసరమైన అంటే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ చదువుకునేదానికి అవసరమైన సపోర్ట్ ఇస్తూ చేయడం జరిగింది. అంతవరకు ఇండియన్ హిస్టరీ నాకు తెలిసి ఏ స్టేట్లో ఇండియన్ హిస్టరీ అంతవరకు ఎవరికి జరిగింది అంత పెద్ద ఎత్తున చేసినారు. తర్వాత చంద్రబాబు నాయుడు తీసుకుంటే చంద్రబాబు ఈజ్ అ గుడ్ విజనరీ బట్ ఫెయిల్యూర్ ఇన్ ఇంప్లిమెంటేషన్. అమరావతి 35,000 ఎకరాలు తీసుకుంటూ వచ్చినారు. ఆయన ఉండే టైంలో దాన్ని ఎక్కడ కూడా ఆ టెంపరీ సెక్రటరీ, టెంపరీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇవి తప్పితే కన్నా మిగతా ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఎక్కడా కనిపించదు మీకు. విజయవాడ చూసినారంటే బాగా టైం తీసుకుంటూ వచ్చినారు. మీరు స్టేట్లో ఎక్కడ తీసుకుంటూ వచ్చినా కూడా ఈ కోస్టల్ కారిడార్ చాలా పెద్దది, డెవలప్ చేసేందుకు చాలా అవకాశం ఉంది, చేస్తాను అని. ఇట్స్ ట్రూ. అదే జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేశారు. ప్రధాన ఫిషింగ్ హార్బర్స్, పోర్ట్స్ మొత్తం కోస్టల్ కారిడార్ అంతా కూడా ఆయన రెడీ చేస్తూ వచ్చున్నారు. అదేవిధంగా అంటే అతని మీద నేను చెప్పగలిగేది ఒకటి, చంద్రబాబు గారి పైన మంచి విజనరీ, మంచి థింకింగ్ ఉంది. బేసిక్గా మైక్రో మానిటరింగ్ తప్పితే ఆయన మైక్రో లెవెల్లో ఆయన ఎంత ఆలోచించినా ఇంప్లిమెంటేషన్ మీద చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తవచ్చు. జగన్మోహన్ రెడ్డి మైక్రో మానిటరింగ్ అన్నీ కూడా అన్నీ వదిలేసేసి ఎఫిషియెంట్ పర్సన్స్కి అందరికీ ఇచ్చేసేసేసి మేజర్ ఇష్యూస్ పైన కాన్సన్ట్రేట్ చేసి ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు అనుకో. ఈరోజు మీరే అంటున్నారు ఇవన్నీ పాపులిస్టిక్ స్కీమ్స్ అంటే మీరు వెల్ఫేర్ అన్నారు, యాక్చువల్గా పాపులిస్టిక్ స్కీమ్స్ అనేది వాళ్ళ అపోజిషన్ ఒపీనియన్, అంటే ఓట్ల కోసం చేసే స్కీమ్స్ అని. పాపులిస్టిక్ స్కీమ్స్ అని ఎంత క్రిటిసిజం పెట్టి ఎంత ప్రచారం చేసి డబ్బులు కొట్టుకుని వెళ్ళిపోతాయన్నా కూడా ఆయన మైండ్ సెట్ ఒకటే, ముందు హ్యూమన్ రిసోర్స్ డెవలప్ కాదే కంట్రీ డెవలప్ కాదు. ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కట్టినా, ఎన్ని బిల్డింగ్లు కట్టినా, ఎన్ని చేసినా
మనుషుల్లో ఆ స్కిల్ సెట్స్ రాకపోతే యూజ్లెస్ థింగ్ అది. ఎందుకంటే ముందుకు పోతుంది ప్రభుత్వం. దేన్ని డెవలప్మెంట్ అంటాం అప్పుడు? యాక్చువల్ నిజమైన డెవలప్మెంటు ఇది నిజమైన డెవలప్మెంట్. అవును. కాబట్టి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన, స్కిల్ సెట్స్ డెవలప్మెంట్ కోసం ఎడ్యుకేషన్ పైన చాలా సీరియస్గా స్టెప్స్ తీసుకొనేసేసి అది స్కూలింగ్లో ప్రతి ఒక్క పేదలకు అమ్మఒడి పెట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వాళ్ళకి కావాల్సిన మంచి మంచి స్కూల్స్ సరిచే అవకాశాలు పెట్టించి అక్కడి నుంచి చేస్తూ వచ్చినారు. పెన్షన్ స్కీమ్స్ అనేది పెన్షన్లో ఈయన ప్రెజర్తోనే పెరగడం జరిగింది. 2000కు ఇవి చేసుకుంటూ రావడం జరిగింది. ఆ పెన్షన్ స్కీమ్స్ సోషల్ సెక్యూరిటీ ఇచ్చేటప్పటికి ఇవి కాకుండా ఆశా గురించి గతంలో చెప్పాను నేను. అది చంద్రబాబు గారు ఫాల్స్ ప్రామిస్తో చాలామంది మహిళలంతా కూడా అప్పుల పాలైపోయినప్పుడు అది తీర్చేదానికి ఈరోజు జగన్మోహన్ తీర్చడం జరిగింది. ప్రతి స్కీమ్ కూడా అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఎవరూ చేసింది లేదు. దానికి చాలా బేసిక్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఒకసారి సీరియస్ క్రైసిస్ వచ్చినప్పుడు, అంటే ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఆ కరోనాతో 2 years చాలా సీరియస్ ప్రాబ్లం వచ్చింది. అన్ని చోట్ల అదే పరిస్థితి వచ్చింది కదా, ఆ కంట్రీ వైడ్ మొత్తం ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఉక్రెయిన్ వార్తో ప్రైజెస్ అన్ని షూటప్ అయినాయి. మామూలు హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్తో పాటు అన్ని ప్రైజెస్ అన్ని షూటప్ అయినాయి. ఇంత సెట్ బ్యాక్స్లో ఉద్యోగస్తులకు జీతం ఒక 2-3 రోజులు డిలే చేసినది, కానీ పేద ప్రజలకు చేయాల్సిన డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అన్నీ ఎట్టైనా సరే చేస్తూ వచ్చారు. మామూలుగా అయితే అది అంత ఈజీ కాదు. ఇంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ను పూర్తిగా అతని మైండ్ సెట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేయాలా. మనుషులకు ప్రతి పేద ప్రజ కూడా, ప్రతి ఒక్కడు కూడా ఈక్వల్ అవకాశాలు, అభివృద్ధి ఏదైనా అవకాశాలు ఉండాలని చేసే దేశంలో చాలా పెద్ద లాబీ, దాన్ని కానీ కూడా పోయిన పెద్ద లాబీ ఉంటుంది. ఫస్ట్ బ్యూరోక్రసీ, మీడియా, అపోజిషన్, ఇవన్నీ ఉంటాయి. కీన్గా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇంతమంది చాలా పెద్ద నెట్వర్క్, అది స్మాల్ నెట్వర్క్ కాదు. క్యాపిటలిస్టులు, ప్రెషర్ గ్రూపులుగా కూడా ఉంటారు వాళ్ళు. అందరూ ప్రెషర్ గ్రూప్స్, ఇవన్నీ ప్రెషర్ గ్రూప్సే. ఇంత స్ట్రాంగెస్ట్ ప్రెషర్ గ్రూప్స్ నుంచి సస్టైన్ చేయడం అనేది మామూలు వ్యవహారం కాదు. అది చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్. ఏమైనా కానీ అనే స్ట్రాంగ్ డిటర్మినేషన్ చేయాలనుకుంది, మా పెద్ద ప్రజలు చేయాలనుకుని స్ట్రాంగ్ డిటర్మినేషన్. అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఎవరి దగ్గర చూసిండు? ఎందుకంటే టీచర్స్ ప్రెషర్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మాట ఉద్యోగస్తులు చాలా స్ట్రాంగ్ ప్రెషర్ గ్రూప్. వాళ్ళకి ఒక్కరోజు జీతం డిలే అయినా కూడా ఆ ఎఫెక్ట్ ఎలక్షన్స్లో చాలా సీరియస్గా ఉంటుంది. అయినా ఆయన ప్రయారిటీ పెట్టుకునింది పేద ప్రజలకు చేసుకుంటూ వచ్చినారు. అంటే ఒక డెసిషన్ తీసుకొని మంచి చేస్తున్న డెసిషన్ తీసుకున్నాక ఎవరు వచ్చినా ఏం చేసినా ఆయన వచ్చేయడు. అటువంటి లీడరు, అంత స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండడం అనేది పేద ప్రజల అదృష్టం. ఆయనకు కాదు అదృష్టం, పేద ప్రజల అదృష్టం అది. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, దాన్నే మొండి పట్టుదల అనేది కూడా అంటుంటారు. మొండి పట్టుదల లేకపోతే అనుకున్నది ఏది సాధించేది కష్టం. సో ఇప్పుడు ఇంత 4.5 years పాలన చూసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ని మళ్ళీ మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు ఒక రాజకీయంగా విచిత్రమైనటువంటి సంఘటనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. పొత్తులు కావచ్చు, లేకపోతే వాటికి సంబంధించినటువంటి డిస్కషన్స్ కావచ్చు, ఈక్వేషన్స్, ఇవన్నీ మారుతున్నాయి కదా. సో ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు వాటిని? పొత్తులు నెసెసిటీ బేసిక్గా వాళ్ళ పొలిటికల్ సర్వేలు. నా ఒపీనియన్ ఏమంటే, అంటే నాకున్న అబ్జర్వేషన్లో రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్ అంత తక్కువ. ఎందుకంటే రాయలసీమలో పవన్ కళ్యాణ్ ఉన్న సపోర్టర్స్ అంతా టీడీపీకి ఎక్కువ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా కంటెస్ట్ చేస్తే కొంత ఎఫెక్ట్ రాయలసీమలో బాగానే పడుతుంది. అదేవిధంగా ఇక్కడ తీసుకుంటూ వచ్చినప్పటికీ ఈస్ట్ వెస్ట్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఎఫెక్ట్ ఉంది. కాబట్టి టీడీపీకి పూర్తిగా ఇబ్బంది పడుతుందని ఒకటి. అయితే ఇండివిజువల్గా ఎవరు కంటెస్ట్ చేసినా మీరు 175 అనేది, వైనాట్ 175 అనేది ఆల్రెడీ డిసైడెడ్ అది. ఓకే. కాబట్టి ఇంకా వాళ్ళకి నో అదర్ గో. వాళ్ళ సర్వేల కోసం అందరూ కలిసి ఫైట్ చేస్తామనే ఒక దీంతో వాళ్ళ పర్సనల్ అజెండా అంతా వాళ్ళ సర్వే ఇంపార్టెంట్.
పబ్లిక్ కాజు కోసమో వీటి కోసమో కాదు. రెండు పార్టీలు సర్వైవల్ కావాలనుకున్నప్పుడు కలవాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు రెండు పార్టీలే కాదు, అందులో బీజేపీ ఇన్వాల్వ్మెంటే చాలా ఎక్కువ ఉంది. డిసైడ్ కావడం లేదు కదా, డిసైడింగ్ ఫ్యాక్టర్ అదే. అంటే డెసిషన్ తీసుకోగలిగి ఇంప్లిమెంటేషన్ వాళ్ళ డెసిషన్ ఎన్ఫోర్స్ చేయగలిగే స్టేజ్లో ఉన్న వాళ్ళు అది ఎవరి ఇండిపెండెంట్గా పోతుందా లేకపోతే కన్నా అలయన్స్ పెట్టుకుంటుందా లేదా. ఎందుకంటే బేసిక్గా బీజేపీ ఒపీనియన్ ఏమంటే కంట్రీ వైడ్ తీసుకున్నప్పటికీ అది ఫామ్ చేస్తాం గవర్నమెంట్ అని హోప్లో ఉన్నారు. వాళ్ళు ఈ అలయన్సెస్తో ఆల్రెడీ చంద్రబాబు గారితో అలయన్స్ ఉన్నప్పుడు చంద్రబాబు గారు అలయన్స్ ఉండే డిచ్ చేసిన మమ్మల్ని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. తర్వాత తను సపరేట్గా పోవడము, కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకోవడము, చేయడము, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నేషన్ వైడ్ మూవ్మెంట్ తీసుకోవాలనుకోవడం ఇవన్నీ కూడా ఉంటుంది. కానీ డెసిషన్ ఏం తీసుకుంటారన్నారు అనే విషయం నాకు కూడా ఇంకా క్లారిటీ రావడం లేదు. వాళ్ళు పిలిచి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారు అన్నది ఇంకా నాకైతే క్లారిటీ లేదు. బీజేపీ డెసిషన్ తీసుకున్నాక విచిత్రమైన పరిస్థితి ఏమంటే బీజేపీతో అలయన్స్ ఉన్న జనసేన మాత్రం ఆల్రెడీ టీడీపీతో అటాచ్ అయిపోతున్నాము డెసిషన్ తీసుకున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ఇట్స్ డెస్పరేట్ మూవ్. ఎందుకంటే ఒకరితో కలిసి ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలని డెసిషన్ తీసుకొని మళ్ళీ వచ్చి మాట్లాడడం వేరు. వాళ్ళతో డివైడ్ కాకుండానే వీళ్ళకి వచ్చి డెస్పరేట్గా చెప్పడం అంటే అవన్నీ ఇద్దరికి డెస్పరేట్ నెసెసిటీ ఉంది. సరే ఉండాలనుకుంటే ఫీల్డ్లో కనీసం దీంట్లో ఉండాలనుకున్నప్పుడు, ఎలక్షన్లో ఉండాలనుకున్నప్పుడు బీజేపీ అనేది ఇంకా ఒక డెసిషన్ చెప్పే పరిస్థితి చెప్తుందా లేదా అనేదానికి బీజేపీ ఏ రోజున డెసిషన్ తీసుకోవచ్చు కాబట్టి భిన్న త్వరగా వాళ్ళు ఓపెన్ అప్ కావడం లేదు. సో నమ్మదగిన మిత్రులు అంటే ఎవరవుతారు అనేది కూడా ఇంకా ఇప్పటికే అది ఒక పెండింగ్లోనే ఉండింది కదా. నమ్మదగిన మిత్రులు ఎవరికి నమ్మకాలు, ఎస్పెషల్లీ అవసరాల కొద్దిగా పోతున్నా కానీ నమ్మకాల మీద పోయే పొత్తులు కాదు, అవసరం నిమిత్తం పోతున్న పొత్తులు మాత్రమే. అది కూడా ఎన్నికల వరకు మాత్రమే అంతే. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అంశం కూడా కనిపిస్తుందండి. మీరు సిన్స్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్ పర్సన్గా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ హ్యాపెనింగ్స్ అన్నీ చూసిన తర్వాత షర్మిల ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అవడం వెనకాల, లేకుంటే తనని రన్ చేయిస్తుంది, తనతో ప్రతిరోజు మాట్లాడిస్తుంది చంద్రబాబు నాయుడు అనే మాట ఉంది. మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే వెనకాల ఉండేదాన్ని ఎవిడెన్స్ మనకి ఏం చెప్పలేం కదా. వితౌట్ ఎవిడెన్స్ నేనైతే మాట్లాడలేను నా ఇష్యూ పైన. కానీ దాన్ని ఎవిడెన్స్ తీసుకోవాలంటే చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, ఈమె అది చెప్తున్నారు అనేది. కాబట్టి ఆమె ఆయన స్క్రిప్ట్ అని అంటున్నారు. బేసిక్గా నేను ఆలోచిస్తే అది నాకు పెద్ద ఐడియా లేదు. ఇద్దరిది గోల్ అయితే ఒకటి. గోల్ ఒకటి అయినప్పుడు కామన్గా వర్షన్స్ ఒకటే వస్తూ ఉంటాయి. సో మిత్రుడికి గోల్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద తను తీసుకోవడము, ఇదే కాంగ్రెస్ పార్టీని గతంలో పూర్తిగా విభజించిన వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎలివేట్ చేసే దానికోసం ఆ స్టెప్స్ తీసుకునేటప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలివేట్ చేసేదానికంటే కూడా ఎవరికైనా సరే ఉండే గవర్నమెంట్ను టార్గెట్ చేయాలి. కాబట్టి ఈ శర్మిలమ్మ గవర్నమెంట్ని టార్గెట్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది. తర్వాత వాళ్ళ ఐడియా కూడా అదే ఉంది. కాబట్టి ఎక్కడైనా రిపిటేషన్ సేమే ఉంటుంది అన్నమాట మీకు. సో సరికొత్త ఈక్వేషన్స్ అనేవి కనిపించబోతున్నాయంటారా? అంటే ఈక్వేషన్ అంటే నాకు తెలిసి శర్మిలమ్మ సపరేట్గా ఇంకోటితోనో అలైన్ ఉంటుందనే ఉద్దేశం నాకు. పూర్తిగా స్ట్రాంగ్ ఇండివిజువాలిటీ ఉండే, స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఉండే వ్యక్తి అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు షర్మిలమ్మ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు తెలంగాణకి సంబంధించి తను రాజన్న రాజ్యం కావాలనుకున్నారు. ఆ తర్వాత ఏపీకి వచ్చారు, ఇక్కడ అది మిస్ అవుతుంది, అది రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఒక క్యాంపెయినింగ్ అనేది ఉంది. సో ఇంతకుముందు నేను అడిగినట్టుగా ముగ్గురిది పాలనని మీరు చూసిన తర్వాత నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే పాలిటిక్స్లో ఎవరికైనా సరే లీడర్ అనే వాళ్ళకు ఆపర్చునిటీ కావాలని చూస్తారు. ఈ పార్టీనా ఆ పార్టీనా ఈ తీరి ఏది అంటే కూడా బేసిక్ లీడర్షిప్ అవకాశం అక్కడ ఆమెకి ఇవ్వాల. అక్కడ ఇచ్చిన తెలంగాణలో డెఫినెట్గా రాజశేఖర అన్న కూతురుగా అక్కడ రేవంత్ రెడ్డి కంటే కూడా బాగా యాక్సెప్ట్ చేసిండేవాళ్ళు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మంచి కమ్యూనికేటివ్ స్కిల్స్ ఉన్నాయి, చెప్పగలిగే ఇది ఉంది. రాజశేఖర్ అంటే అందరికీ ఇది ఉంది కాబట్టి చేయగలిగే ఆ టాక్టిక్స్ అయితే ఆమెకి అక్కడ ఉండి ఉంటాయి. అక్కడ ఆపర్చునిటీ ఆమెకి ఇవ్వలేదు. లీడర్ అనేవాళ్ళు కామ్గా ఉండేది ఇష్టపడరు, ఎట్లా యాక్టివ్గా ఉండాలని చెప్పి ఇక్కడ యాక్టివ్గా ఉండేదానికి వచ్చారని నా ఒపీనియన్.
సో యాక్టివ్నెస్ అనేది వర్కౌట్ అవుతుందా, ఎలా ముందుకు వెళ్తుంది? అనుకుంటే అవకాశాలు లేవు. ఎందుకంటే పబ్లిక్ ఉండేది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీద యాంటీగోస్ ఉండే క్యాపిటలిస్ట్ సిస్టమ్ వాళ్ళు, అది ఒకటి, ఈ రెండే ఉంటాయి. మధ్యలో ఉండే అవకాశాలు లేదు. ఎందుకంటే ఓటర్ ఎప్పుడు కూడా మురిగిపోయేదానికి ఓటే వెళ్ళాలనుకోరు. ఇప్పుడు ఆ తెలివితేటలు వచ్చేసినాయి ఓటర్స్ ఇప్పుడు నాయకుల కంటే తెలివిన అయిపోయినారు. సో ఇప్పుడు ఓటర్లుగా కాకుండా పబ్లిక్గా చూడాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ అయినా కూడా ఒపీనియన్ ఎట్లుంటుందంటే జగన్మోహన్ రెడ్డి కావాలనుకునే వాళ్ళే అనుకునే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎటర్న్ అపోజ్ కొందరు ఓ పక్కే ఉంటారు. అదే ఈ ఈక్వేషన్స్ అన్ని అందరికీ కలవడం కూడా అదే కారణం. సో ఎన్నికల లెక్కలన్నీ ఇద్దరి మధ్య అంతే. దీంట్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కాదు ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు అగెన్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరున్నారు బరిలో నిలిచేది ఎవరు? వాళ్ళు ఎంతమంది కలిసినా అందరూ ఓటే అవుతారు. అందుకనే జగన్ సింహం సింగిల్గా వస్తుంది, మేము మాత్రం ఒంటరిగా పోటీ చేస్తాము. అంతే. సో వై నాట్ 175? 175 కాబట్టి చెప్పాను కదా, కుప్పమే మాకు ఆ రిజల్ట్ అనిపిస్తామంటే ఇంకా మిగతా ఎట్లుంటాయంటే మిగతా వాటి గురించి నాకు ఐడియా క్లియర్గా, మిగతా దాని సర్వేస్ గురించి నాకు ఐడియా లేదు. అది వేగ్గా ఈ సర్వేస్ అని ఉన్నాయి. ఇది లార్జెస్ట్ శాంపుల్ సర్వే కాబట్టి నేను సర్వేల్లో కూడా నేను క్వశ్చన్స్ చూసాను. ఎందుకంటే సర్వేలు క్వశ్చన్స్ టీక్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అవును, నీకు కావాల్సినట్టు సర్వేలు మార్చుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ సర్వేలు చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ కూడా చూశాను. అది ఎప్పుడైనా తెప్పించుకొని నిజంగా దాన్ని ఫ్యాక్ట్ ఎంతవరకు ఉంటుందని దానికి జెన్యున్ క్వశ్చన్సే ఉన్నాయి. కాబట్టి కుప్పమే గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు నేను అనుకోవడం ఒకటి ఏమంటే ఓటర్స్ వేరు, టాకర్స్ వేరు. టాకర్స్ చాలా ఎక్కువగా చెప్తున్నారు బాగా. అయితే ఈ టాకర్స్ 4 సంవత్సరాల 364 రోజులు ఈ సబ్జెక్ట్ గురించి చాలా బాగా మాట్లాడుతూనే ఉంటారు. ఓటు పోయేదానికి మాత్రం వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద అంత క్యూలో నిలబడాలంటే ఈగో వాళ్ళకి, ఓటు వేసే పరిస్థితి ఉండదు. ఆ టాకర్స్ కొంతమందే ఉంటారు ఇప్పుడు కూడా. ఎవరైతే నెగిటివ్గా కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందో, చాలామందికి డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడుందంటే లేబరు వేజెస్ పెరిగిపోవడం, మాకు కష్టంగా ఉందని క్యాపిటలిస్టుల ఉద్దేశం. ఇంతకుముందు దొరికినట్టుగా సప్లై డిమాండ్ బట్టి ఉంటుంది ఇప్పుడు కూడా. అవును, ఆ సప్లై డిమాండ్ నెస్టీకి ఈయన ఫ్రీగా ఇచ్చేస్తున్నారని చెప్పి దాంతో ఒక ఒపీనియన్ ఉంది. కానీ అది వాస్తవం కాదు. నేచురల్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వచ్చినప్పుడు, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి. లేజీనెస్ చేసినారా అంటే లేజీగా ఎవరు లేరు ఇక్కడ. చాలామందిని అబ్జర్వ్ చేస్తే పనులకు ఈరోజు కూడా పోతుంటే పనులకు పోతున్నారు. వేజెస్ పెరిగినాయంటే స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు ఆ నెసిటీస్ కోసం పనులు చేయడమే చేస్తున్నారు. లేజీగా అనే వాళ్ళు ఎవరు, ఆ కాన్సెప్ట్ అనేది తప్పు నా ఒపీనియన్. దానికి ప్యారలల్గా ఇది కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది. సో మీరు ఇప్పుడు అన్నారు ఓటర్స్ టాకర్స్ అని. సో సైలెంట్గా ఉంటున్నారు, స్మార్ట్గా కూడా ఉంటున్నారు. చాలా స్మార్ట్గా ఉంటున్నారు ఓటర్స్. సో స్మార్ట్ డెసిషన్ ఎలా తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటారు అనేది వెయిట్ చేయాలి ఎలక్షన్ డే. ఒకటే కదా దీంట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఓట్లు ఇవ్వలేదు అనుకోండి, దాని అర్థం ఏమవుతుంది? పబ్లిక్కు వాళ్ళ డెవలప్మెంట్ ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే ఈ ఫాల్స్ ఇవి చెప్తా పోతూ ఉంటారో, ప్రచారాలు చేస్తూ ఉంటారో, దాన్నే పర్సీవ్ చేసి దాని మీదే రిలై అయినారని ఒక ఇదే ఏర్పడాల్సిన పరిస్థితి వస్తుంది. సో సమ్ టైమ్స్ కొన్ని తాళ్ళ జరిగి కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని తాళ్ళ ప్రచారం, తప్పుడు ప్రచారం చెప్పిందే చెప్తా పోతా వస్తే ప్రచారాలకు అట్రాక్ట్ అవ్వకుంటుంటారు. కానీ ఫార్చునేట్లీ ఆ పర్సంటేజ్ తక్కువ ఉంది. ఇప్పుడు చాలా మందికి ఏమైందంటే క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన స్ట్రాంగ్ డెసిషన్స్ ఇంతకంటే ఎవరు చేయలేరు అనేది మెజారిటీ పీపుల్ బాగా నమ్ముతున్నారు. సో ఇప్పుడు జగన్ చెప్పే మాట వై నాట్ 175తో పాటుగా వై ఏపీ నీడ్స్ జగన్ అనే మాట. సో వై ఏపీ నీడ్స్ జగన్ అనేది కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. దానికి ఎందుకు జగనే అవసరము అనేది కూడా అర్థమైంది. అర్థమైంది కాబట్టి నాకు ఆ శాంపుల్స్ అట్లా రిఫ్లెక్ట్ అయింది అనుకుంటున్నాను. ఎందుకంటే కుప్పంలో అట్లా జరగడం అనేది ఎవరికన్నా ఆశ్చర్యం. నేను కూడా దాన్ని సీరియస్గా డౌట్ వచ్చి మళ్ళీ ప్రతి విలేజ్లోనూ వెరిఫై చేసి చూసినాను. అది ఎట్ ద సేమ్ టైం క్వశ్చనీర్తో పాటుగా సైంటిఫిక్ మెథడ్లో ఉందా లేదా అనేది కూడా. సైంటిఫిక్ మెథడ్ ఒకటి, ఆ ఫీడ్బ్యాక్ కూడా కరెక్టా కాదా అనేది ఎవరి విలేజ్లోంచి ఆ లీడర్స్తో కూడా డిస్కస్ చేసినాకనే ఒక ఐడియా వచ్చింది. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి.